ఒక్క నెల కరెంటు బిల్లు కట్టకున్నా అస్సలాగరు కరెంటోళ్ళు 2-3 మాటలు చెప్పి 4వ పారి తీగ కట్ చేయండి ఊకోరు. ఇంకా లేట్ అయితే పెనాల్టీ అంటారు, నోటీసులు ఇచ్చి కోర్టుకి ఇడుస్తారు. మానసొంటి సామాన్యులకే ఇట్లా, అదే బడాబాబులైతేనా వాళ్ళ సేవలు తరించిపోతారు. ఇగో గిట్లా. ఈ వార్త తిన్నాక మీరే చెప్పుండ్రోల్లా ఇదెంతవరకు కరెస్టో. బడాబాబుల సేవల్ల బ్యాంకులే కాదుల్లో కరెంటు శాఖలు కూడా తరించిపోతున్నారు. పట్నంలో ఉన్న పటాన్చెరు మండలం రుద్రారంలో ఉన్న గీతం యూనివర్సిటీ ఇది. గీతం అంటే తెలుగు గడ్డ మీనే పేరు మోసిన కాలేజీ. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పరువు వయ్య పనిచేసిరు కాలేజీలు. చిన్న కథ కాదు. రుద్రారంలో ఉన్న గీతం యూనివర్సిటీ పేరు మీద 118 కోట్ల కరెంటు బిల్లు పెండింగ్లు ఉన్నదట. అవ్వా గంత బిల్లా అంటారా? అవు గంత బిల్లే. నిన్న మొన్నటిది కాదు మరి. 17 ఏండ్ల పొద్దు నుంచి రూపాయి గట్టుడు లేదట కరెంటు బిల్లు. అట్లా కలియుగంలో పాపం పెరిగినట్టు పెరిగింది. నందమూరి బాలయ్య బాబు చిన్నల్లుడు ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ సారు ప్రెసిడెంట్గున్న గీతం యూనివర్సిటీనా ఇది? గదేనుల్లో. ఎంత పరువు తక్కువ ముచ్చట కదా, అంటే తక్కువే మరి. అయినా 17 ఏండ్ల పొద్దు బట్టి సప్పుడు చేయకుంటుండి ఇప్పుడెట్లా బయటకొచ్చిందంటారా? ఇన్నొద్దులు ఎవల పెండ్లికి పోయిర్రో కరెంటు శాఖలు గాని నిన్న మొన్నటల్లా తెలంగాణ కరెంటు శాఖ కాంచేలి యూనివర్సిటీకి నోటీసులు పోయినాయట. అప్పటికన్నా బిల్లు కట్టి మూసుకొని ఉండొద్దా? నన్ను చూడు నా అందం చూడని కరెంటు శాఖలో నోటీసులను సవాల్ చేసి హైకోర్టు మెట్లెక్కిరట యూనివర్సిటీ పెద్ద మనుషులు. ఇక హైకోర్టు అంటే అటిగీసి పెడతదా? మొట్టికాయలు మంచిగానే వేసింది. 2008 సంధి 17 ఏండ్లు కరెంటు బిల్లు ఎందుకు గట్టనట్టని గట్టిగానే కడిగి పారేసింది. కరెంటోలను కూడా గట్టిగానే అరుచుకున్నది కోర్టు. 1000 రూపాయల బిల్లు పెండింగ్లుంటేనే ఫీజులు వీక్తారు. అసొంటిది ఏ కేటగిరీలో ఇన్నేళ్ల బట్టి బిల్లు కట్టకున్నా గానీ సపోర్ట్ చేయకున్నారని ఏకి పారేసింది. మరి కాదా? ఒక్కేడా 2 ఏండ్ల 17 ఏండ్లు 118 కోట్ల రూపాయలు. ఇన్నేండ్లు సినిమా చూసుకుంటున్నారంటే ఏమన్నట్టు ఏం కథ? హైకోర్టు అయితే గట్టిగానే నిలదీసింది అటు యూనివర్సిటీలను ఇటు కరెంటోళ్లను. సూపరింటెండెంట్ ఇంజనీర్ వచ్చి వివరణ ఇయ్యాలని ఆర్డర్ వేసిందట. మరి దీని మీద కరెంటోళ్ళు ఏం చెప్తారో గీతం యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్తారో చూడాలి గాని ఎంత సిగ్గుదక్కువ పనుల్లా ఇదే యూనివర్సిటీలు పొలగాండ్ల కాడ ముక్కు విండి మరీ ఫీజులు కట్టించుకుంటాయి. సర్కారోళ్ళు ఫీజు రీంబర్స్మెంట్ కింద ఇచ్చే కాసులు విడుదల చేస్తలేరని బందులు పెట్టి మరీ నిరసనకు దిగుతాయి. మరి అసొంటి ఈ పెద్ద బడోళ్లే 17 ఏండ్ల బట్టి కరెంటు బిల్లు కట్టకుంటున్నారంటే వీళ్ళను ఏమనడుల్లాయిగా? మళ్ళా ₹1 కాదు 2 రూపాయలు కాదు 118 కోట్ల రూపాయల కరెంటు బిల్లు బాకీ అంటే చిన్న ముచ్చట్నా? మళ్ళా అసొంటో యూనివర్సిటీనే కట్టొచ్చు. అందుకే గీ ముచ్చట తెలిసినోళ్ళు ఇప్పుడు ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోతుండ్రు. మరి కోర్టు ఏం చెప్తుందో ఆఖరికి ఏమైతుందో చూడాలి.